హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు డిన్నర్లోకి అయితే నేను ఉప్మా అయితే చేశానండి. ఆల్రెడీ నేను ఉప్మా ప్రాసెస్ ఒకటి నేను వీడియో షేర్ చేశాను. ఇవి చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రాసెస్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేనైతే మీషోలో చేసుకున్న చౌకర్ ఝుమ్కా సెట్ అయితే నేను రివ్యూ తీసి పెట్టానమాట. చాలా బాగుందండి. నా సెట్ నేను వేసుకొని చూసాను కూడా, చాలా బాగుంది. నేను అండర్ 170 రూపీసే ప్రైస్ వచ్చేసి. ఆ లింక్ కూడా నేను ఈ వీడియో పైన పెడతాను, ఖచ్చితంగా చూడండి. వారంటే చూడండి, చాలా బాగుంది. పికాక్ చోకర్ వచ్చేసి జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఉప్మా ప్రాసెస్ చూద్దాం. ముందు ఆయిల్ అయితే నేను తాలింపు గింజలు, అదేవిధంగా ఆనియన్స్, ఎండుమిరపకాయలు వేసి చేస్తాను. ఉప్మా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చితో ఎప్పుడు చేయకపోతే కనుక చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చితో కంటే కూడా ఎండుమిర్చితో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఇలా ఉప్మా చేసుకుని తింటే ఎండుమిర్చితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఈరోజు, కానీ ఉప్మా మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తాలింపు గింజలు వేసిన తర్వాత పల్లీలు వేసానండి. పల్లీలు ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసేసాను అనమాట. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత నేను చూపించాను కదా గ్లాస్, ఆ గ్లాస్ అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను నేను. అవి కొంచెం మరిగిన తర్వాత అందులో అయితే కల్లుప్పు వేసుకున్నాను. నేను ఎప్పుడు ఉప్మా చేసిన పులుసు కూరల్లో కూడా ఖచ్చితంగా కల్లుప్పే వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఒక చిన్న కప్పు బౌల్ రవ్వ అయితే తీసుకున్నాను. మరి నిండుగా తీసుకోలేదు, కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట. ఉప్మా అయితే చాలా చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది ఎండుమిర్చితో. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.